గత 3 రోజుల క్రితం బాసర IIITలో గంజాయి ఘటన కలకలం రేపింది. ఏకంగా బాయ్స్ హాస్టల్ స్లాబ్ పై గంజాయి సేవిస్తూ అధికారుల చేతికి చిక్కిన 2 విద్యార్థులతో పాటు వారికి అందించిన మరో 2 అవుట్సోర్సింగ్ కార్మికులపై ఎట్టకేలకు కథనంతో వేటు పడింది. వారి వద్ద లభించిన సిగరెట్లలో ఉన్న ఆకులను యూనివర్సిటీ అధికారులు నార్కో బృందానికి అప్పగించారు. బాసర IIITలో ఇటీవల విద్యార్థులు గంజాయి పీల్చుతూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఫలితంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఇందులో భాగంగానే అధికారులు శుక్రవారం యూనివర్సిటీకి వచ్చి విచారణ చేపట్టారు. విద్యార్థులకు గంజాయి సరఫరా చేసిన వ్యక్తిని యూనివర్సిటీలోని శక్తి మెస్లో పనిచేసే జార్ఖండ్కు చెందిన వర్కర్గా గుర్తించారు. ఆ వర్కర్తో పాటు ఇందులో మరో 2 వర్కర్లకు ప్రమేయం ఉన్నట్లు అధికారులు విచారణలో తేలింది. నార్కో బృందం విచారణ చేపడుతుందని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయని వైస్ ఛాన్సలర్ వెంకటరమణ ప్రెస్ మీట్లో చెప్పారు. కళాశాలలో అనాగరిక కార్యకలాపాలకు తావివద్దని, క్యాంపస్ నియమాలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా ఎంతటి వారైనా చర్యలుంటాయని తేల్చి చెప్పారు. ప్రాథమిక విచారణ ఆధారంగా 2 విద్యార్థులను 1 సెమిస్టర్ పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. గంజాయి సరఫరా చేసిన మెస్ వర్కర్లను కూడా పనిలో నుంచి తొలగించినట్లు చెప్పారు. IIITలో నోడల్ ఆఫీసర్ల పాలనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. హాస్టల్ వైద్య సేవలు, భోజనశాలలు, సెక్యూరిటీ, అకాడమిక్ పరీక్షలు ఇలా ప్రతి విభాగానికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. ప్రభుత్వం కూడా వర్సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. మీడియా సభ్యుల సహకారం చాలా అవసరమని, IIIT ప్రతిష్టకు భంగం కలిగే ఎలాంటి వార్తలైనా తమ దృష్టికి తీసుకొని వస్తే క్లారిటీ ఇస్తామని, ఇతరులు చెప్పిన మాటలు విని వార్తలు రాయొద్దని మనవి చేశారు. కళాశాల వీసీ వెంకటరమణ. అట్లాంటి వాళ్ళని మన సిస్టంలో రానియకుండా చేయడం, ఫస్ట్ అక్కడే ప్రివెన్షన్, వాళ్ళని కూడా నిర్వహించి తీసుకోవడం. వాళ్ళంతా అవుట్సోర్స్ వర్కర్స్. ఇదంతా కూడా కారణాలు ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచో వస్తారు. టెంపరీ ఎంప్లాయ్మెంట్ కనుక కొంచెం వాళ్ళకి భయం ఉండదు. దట్ యూనివర్సిటీలో ఇట్లాంటి ప్రాక్టీస్. సో ఆ చిన్న చిన్న ఏది తెచ్చినా కూడా వాటిని ఇమీడియట్గా ఇంటర్సెప్ట్ చేయాలి. కానీ ఏదైతే యూనివర్సిటీ ప్రతిష్ట కానీ యూనివర్సిటీ విద్యార్థులకు కానీ ఇబ్బందులు పెట్టే లాంగ్ టర్మ్